నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యావృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో దుర్గమ్మని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందజేత. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని వెల్లడి. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సర్వజీవనాధారం. జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఏది లేదు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అంటారు. అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి శ్రీ అన్నపూర్ణాదేవి. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. నవరాత్రి వేడుకల్లో నేడు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తోంది. ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందిస్తుంది అన్నపూర్ణమ్మ. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యావృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అమ్మవారు ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆది పరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావటం ఈ అవతార విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఏది లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం. నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో దుర్గమ్మని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని చెప్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యావృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తోంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఎండోమెంట్ కమిషనర్ సిహెచ్ రామచంద్ర మోహన్, మినిస్టర్ పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్, బొర్రా గాంధీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను, మీడియా మిత్రుల్ని కలిసి వైస్ ప్రెసిడెంట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. తర్వాత అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కి ఆలయ ఈవో అందజేశారు. योगक्षेम इति योगा क्षेमः न कल्पतां नो न कल्पतामिति कल्पतामेवा वरुन्धे शीते वाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः that Goddess will bless all of us with every wealth, every health and every happiness. And I am sure Andhra Pradesh will develop and Andhra Pradesh will attain a tremendous growth so that the people of Andhra Pradesh will be always with prosperity. That is my prayer today at the feet of the goddess, and I wish you all once again a very happy Navaratri. Thank you. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్న జగన్మాతను శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ అధికారులు, ఆలయ మర్యాద
మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మ దర్శనం చేయించారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కూడా జగన్మాతను దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద మండపంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయకు నేతృత్వంలో నవరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు, టెంపుల్ ఈవో నాయక్ గారి నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలామంది భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఈ నవరాత్రులు, దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అలాగే విజయవాడలో జరగనున్న మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని, మరిన్ని ఉత్సవాలు, వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది. దసరా ఉత్సవాలలో వీఐపీ దర్శన అంశం శాసన మండలిలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీలకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలని శాసన మండలి చైర్మన్ కోరారు. ఆలయ అధికారులు తన ఫోన్ కూడా తీయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొయ్యం మోషన్ రాజు సమస్యను పరిష్కరిస్తానంటూ మంత్రి నాదెండ్ల స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలలో ఆలయ అధికారుల తీరు ఏమాత్రం సరిగా లేదని పలువురు వీవీఐపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం కావడంతో ఉదయం లేదా సాయంత్రం సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం దర్శనం పొందాలని వారు చేస్తున్న ప్రయత్నాలకు స్పందించేవారు లేరు. దీంతో దర్శనానికి వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం బుధవారం శాసన మండలి సమావేశంలో మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాలలో ప్రస్తావించారు. తన ఫోన్ కి కూడా స్పందించడం లేదని చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దర్శనాలు సజావుగా సాగేలా చూస్తారని స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష, పోలీసు మరియు నిఘా అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమైంది. అధ్యక్ష, తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడమైంది. 1955 నిత్యావసర సరుకుల చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తున్నాం. అధ్యక్ష, పీడీఎస్ బియ్యం మళ్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది. అధ్యక్ష, 1955 చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారంగా 2024 నుండి 2025 ఆగస్టు వరకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2438 కేసులను నమోదు చేయడం. అధ్యక్ష, ఇందులో 232 క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది. అటువంటి అక్రమ కార్యకలాపాల ప్రమేయం ఉన్న 282 వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడమైంది. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, ఈ కాలంలో 5,65,886 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ 254 కోట్ల 60 లక్షల. అధ్యక్ష, డి ప్రశ్నకు సమాధానం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడమైంది. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మాకున్న చట్ట ప్రకారంగా వితిన్ 1 మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం. అధ్యక్ష, కానీ అనేక సందర్భాల్లో కోర్టులకు వెళ్ళి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది. ఇప్పటి వరకు 25,584 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన
మాకు ఆదాయం 6,60,63,805 రూపాయలు అధ్యక్ష. ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేసాం అధ్యక్ష. దీని గురించి ఈసీ చట్టంలోని 6A విభాగం ప్రకారం స్వాధీనం చేసుకున్న నిల్వలు సహజంగా కుళ్ళిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగ వేలం ద్వారానే మేము వాటిని విక్రయించాలి అధ్యక్ష. వివిధ కోర్టుల్లో ఈ వ్యాజ్యాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అమ్మవారి ప్రీతార్థ్యం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితుల మంత్రోత్సరణ నడుమ ఉభయదాతలు కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాలలో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయిస్తున్నారు. కుంకుమ పూజలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో దేవస్థాన అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మనకి 2వ రోజు 3వ రోజు ఈ రోజున అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా మనకి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతోంది. అట్లాంటి అమ్మవారు మనకి పుష్కలంగా పాడి పంటలు పండి మనందరికీ కూడా ఈ యొక్క ఆహార ధాన్యాలన్నీ కూడా మనందరికీ అందుబాటులో ఉండటం కోసం, అట్లాగే ఎవరికి కూడా ఆకలి దప్పికలు ఎవరికి ఉండకుండా ఉండటం కోసం ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి అవతరించింది. అట్లాంటి అమ్మవారిని ప్రార్థన చేసినట్టయితే ఎక్కడా కూడా లోకమంతా కూడా ఎక్కడ దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండి మనందరం కూడా సుఖశాంతులతో ఉండటం కోసం ఈ అన్నపూర్ణాదేవిని దర్శించి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజుకొక అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అట్లాగే ఆ అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమాలు మనకి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అర్చన కూడా అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రతి భక్తుడికి కూడా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడానికి 6వ అంతస్తులో ఇక్కడ మనకి కుంకుమార్చన చేసుకోవడానికి అవకాశం కల్పించారు దేవస్థానం వారు. అందులో పాల్గొని ఆ రోజు ఏ రోజైతే ఏ అలంకారంలో ఉందో ఆ అలంకారంలో అర్చన చేసి తర్వాత లలితా సహస్రనామంతో మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అర్చన చేసుకున్నందువల్ల ఈ 11 రోజుల పాటు ఒక దీక్ష, ఈ దీక్షలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క మన లోకం కోసం మనందరూ సుఖంగా ఉండటం కోసం అమ్మవారు అవతరించిన రూపాలు ఇవన్నీ కూడా. అట్లాంటి రూపాల్లో రాక్షస సంహారం చేసిన రూపాలు కొన్ని, అట్లాగే మనందరినీ మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖశాంతులుగా ఉండటం కోసం అన్నపూర్ణాదేవి గాను, లక్ష్మీదేవి గాను, సరస్వతీదేవి గాను ఇట్లా అనేక రూపాల్లో సరస్వతీదేవి మనకి జ్ఞానాన్ని కల్పించడానికి, లక్ష్మీదేవి మనకి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా మనకి అన్నపూర్ణాదేవి సుఖశాంతులు అంటే మనకి ఎటువంటి కూడా దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండడం కోసం అన్నపూర్ణాదేవి గాను, లలితాదేవి గాను, మంత్రానుష్ఠాన దేవతగా లలితాదేవి గాను, అట్లాగే బాల అమ్మవారు, అట్లా ప్రతి అవతారం కూడా మనందరికీ కూడా ఎటువంటి అనంత డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్ లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత పద్మశేఖర్ సతీ సమేతంగా పాల్గొని స్వయంగా భక్తులకి ప్రసాదాలు పంపిణీ చేశారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి దసరా పండుగ సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ముందు తరాలకి పరిచయం కావాలన్నదే మా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంత డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్ లో దుర్గమ్మ భక్తులకి ప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత పద్మశేఖర్ సతీమణి సమేతంగా పాల్గొని స్వయంగా భక్తులకి ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి దసరా పండుగ సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారి భక్తులకి ప్రసాదాలు పంపిణీ చేస్తూ వస్తున్నామని, ఇది మా సంస్థకు ఒక ఆనవాయితీలా మారిందని తెలిపారు. అంతేకాకుండా దసరా మాత్రమే కాకుండా ఇతర హిందూ పండుగల సందర్భంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ముందు తరాలకి పరిచయం కావాలన్నదే మా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అమ్మవారి కృపతోనే తాము ఈ స్థాయికి చేరుకోగలిగామని, తాము చేస్తున్న ప్రతి కార్యానికి అమ్మవారి ఆశీస్సులే శక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత్ డైమండ్స్ సిబ్బంది, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం అండి. నా పేరు అనంత పద్మశేఖర్. మాది అనంత్ డైమండ్స్. అంటే మేము గత 8 సంవత్సరాల మట్టి ఇట్లా నవరాత్రులకి, దసరా నవరాత్రి, శరన్నవరాత్రుల్ని సెలబ్రేట్ చేయటం, అంటే వీటితో పాటు అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తాము. ఈ నవరాత్రులు 10 రోజులు ఇట్లా ప్రసాద పంపిణీ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన హిందూ మత సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ తరానికి అందించాలి. ఆ ఉద్దేశంతో చక్కగా మేము భక్తితోటి ఈ పని చేస్తాము. అమ్మవారు మమ్మల్ని చాలా బాగా బ్లెస్ చేస్తున్నారు. ఈ శక్తిని ఆవిడే ఇస్తున్నారు. ఆలోచన ఆవిడే ఇచ్చారు, ఈ శక్తిని ఆవిడే ఇచ్చారు. సంతోషంగా చేస్తాము. మా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో, ఈ కార్యక్రమంలో. ఈ ఏరియాలో చక్కగా అందరూ చాలా హ్యాపీగా, సంతోషంగా తీసుకుంటూ ఉంటారు ప్రసాదాలు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకి కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పవిత్ర స్నానం ఆచరించే నదీ ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నది ఒడ్డున ఘాట్లలో భద్రతా చర్యలకు పోలీసు, నీటిపారుదల మున్సిపల్ సిబ్బందిని నియమించాలని సూచించారు. నది ప్రమాద స్థాయి తెలియపరచడానికి బ్యారికేడింగ్లు, హెచ్చరిక సూచనలు, బహిరంగ ప్రకటనలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకి కృష్ణానది వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. నేడు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4.50 క్యూసెక్లు ఉందని పేర్కొన్నారు. మొదటి హెచ్చరిక కొనసాగుతూ ఉందని, రేపటికి 4.5 లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని తెలిపారు. మరొక వైపు గోదావరి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 4.57 లక్షల క్యూసెక్లు ఉందని చెప్పారు. ఈ నెల 28 నాటికి క్రమంగా పెరుగుతూ దాదాపుగా మొదటి ప్రమాద స్థాయికి దగ్గరగా 9.5 నుంచి 10 లక్షల క్యూసెక్ల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. జిల్లా యంత్రాంగం అవసరమైతే ప్రభావిత లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండాలని తెలియజేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. సురక్షితమైన దర్శన ఏర్పాట్లను ఆలయ అధికారులతో సమన్వయపరుచుకోవాలని ప్రఖర్ జైన్ సూచనలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ విగ్రహాల కూడళ్లు అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమల నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. బహిరంగ ప్రదేశాలలో అనధికార విగ్రహాల ఏర్పాట్లపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల చర్చ జరిగింది. పులివెందలలో ప్రజాప్రతినిధులతో అనధికారికంగా వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని టీడీపీ సభ్యులు భూమిరెడ్డి, రామగోపాల్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ విగ్రహాల కూడళ్లు అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు బి తిరుమల నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కించపరిచేలాగా సభ్యులు మాట్లాడారని మండిపడ్డారు. విపక్ష నేత ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు విపక్ష నేత బొత్స ప్రకటించారు. సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఏదంటే రాష్ట్రంలో యూనిఫామ్గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మా మాజీ ముఖ్యమంత్రి, ఒక అందరికీ జనరంజక నాయకుడు, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు ఎత్తే చూసుకోండి, రికార్డు చూసుకోండి. అధ్యక్ష మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి మాట్లాడకూడదు. దయచేసి చెప్పండి. కాబట్టి
అధ్యక్ష ఎల్ఓపి గారిని అధ్యక్ష అధ్యక్ష కక్షపూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వారు పేరెత్తి వారిని కించపరిచేటట్లు అవమానపరిచేటట్లు ఈ సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు తెలుస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మీరు ఏం చేస్తారో తీసుకునే ప్రభుత్వం ప్రధాని నిర్ణయిస్తారు. మినిస్టర్ గారు రిప్లై అయినండి. మినిస్టర్ గారు రిప్లై. అధ్యక్ష సభని పక్కదో పట్టించడానికి ఎల్ఓపి గారు ప్రయత్నించి వాకౌట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సుందరీకరణ పేరుతో 2 సార్లు 3 సార్లు అక్కడ జరిగినటువంటి సంఘటనని గౌరవ సభ్యుడు సభ మొదలు ప్రస్తావించారు అధ్యక్ష. ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ డిఏలను దసరా కానుకగా ఇవ్వాలని ఏపీ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని, తక్షణం పీఆర్సీ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాలే తమకు శరణ్యమని చెప్పారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడారు. రాష్ట్ర పురోభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి అంశాలలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అయితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో కొన్ని సమస్యలు పరిష్కరించినా సమస్యల్లో సింహభాగం అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు. కనీసం పెండింగ్ డిఏలను దసరా కానుకగా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యల్ని పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించక తప్పదని తెలియజేశారు. ఉపాధ్యాయులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన పరిస్థితి. కానీ దానికి సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఏ పెన్షన్ వర్తిస్తుంది అనేటువంటిది ఈ రోజున స్పష్టత లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఏదైతే మీరు చెప్పారో పాత పెన్షన్ విధానాన్ని ఏ రకంగా పునరుద్ధరిస్తారు, ఏ రకంగా చేస్తారనేటువంటి ఒక స్పష్టత ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే 2004 ముందర అపాయింట్ అయినటువంటి 11,500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. దాంట్లో నేను ఇందాక చెప్పారు 3 ఐఏఎస్లకు మాత్రం పాత పెన్షన్ అమలు చేసి ఉద్యోగుల, ఉపాధ్యాయులందరినీ కూడా పెండింగ్లో పెట్టారు. ఆల్రెడీ ఇస్తామని చెప్తున్నారు, మళ్ళీ మా దృష్టిలో ఉందని చెప్తా ఉన్నారు. ఈ దసరా పండుగ ఉత్సవంగా జరగాలి అంటే, ఉత్సాహంగా జరుపుకోవాలంటే అన్ని దాదాపు 16 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు ఏవైతే అమలు చేసినాయి, ఎవరు అడగకుండా, ఉద్యోగ సంఘాలు అడగకుండా, ఏమీ చేయకుండా 62 సంవత్సరాలు ఇచ్చింది గత ప్రభుత్వం. కేవలం పదవీ విరమణ, మాకు రావాల్సిన బెనిఫిట్స్ నుంచి 20-25 వేల కోట్లు అవుతుంది కాబట్టి వాటిని తప్పించుకోవడానికి ఇచ్చిన ప్రక్రియ. 8.5 లక్షల మందికి మీరు ఇచ్చి 8,000 మంది ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు, గురుకులాలకి పని చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సిపిఎస్ అంశంలో మేము ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. అందుకే మేము కూడా 15 నెలలైనా దాని మీద ఉన్నాం. ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకురావడానికి ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉంది. 2004 ముందు ఎవరైతే మరి నోటిఫికేషన్ వచ్చి 2004 తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ భారతదేశ వ్యాప్తంగా మనం ఓపీఎస్లోకి తీసుకొచ్చాం. 16 రాష్ట్రాలు తీసుకొచ్చినాయి. మొన్న తెలంగాణలో కూడా హైకోర్టు వాళ్ళని తీసుకోమని చెప్పింది. ఇక్కడ కూడా ఐఏఎస్ అధికారులకి 2004 ముందు నోటిఫై వాళ్ళకి చేయమని చెప్పారు. మన దగ్గర 11,000 మంది పెండింగ్ ఉన్నారు. ఇటువంటి సమస్యలు అన్నిటి మీద ఒక్కొక్కటి పరిష్కారం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని, రాష్ట్ర జేఏసీని ప్రత్యామ్నాయం వైపు నెట్టవద్దని, పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, మాకు చెప్తున్న సమస్యల మీద పరిష్కారం చేయాలని, దసరా కానుకగా అపరిష్కృతం మేమేమి పండక్కి డిఏ, ఇంకో డిఏ అని కాదు. అక్కడ 4 డిఏలు పెండింగ్ ఉంది. అందుకని దసరా కానుకగా డిఏని మంజూరు చేయాలి. పిఆర్సీ కమిటీని
అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాను. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా రైతుల వద్ద భూములు లాక్కొని ప్రైవేట్ కంపెనీలకు కట్టపెడుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానంపై శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ వ్యతిరేకత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రైతు సంఘాల నాయకులు, రైతు కూలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సారవంతమైన భూములను లాక్కొని రైతుల కడుపులు కొడుతుందని మండిపడ్డారు. పవర్ గ్రిడ్ల కోసం అన్యాయంగా రైతుల నుంచి వేలాది ఎకరాల బలవంతంగా తీసుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి బలవంతంగా భూసేకరణ ఉంటుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో కూడా వేల ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి ఉంది. అక్కడ ఎస్సీ చట్టం పేరుతోటి, కల్పూరు పరిశ్రమ పేరుతోటి, సోలార్ పరిశ్రమ పేరుతోటి అడ్డగోలుగా భూసేకరణ పాల్పడుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘం తరఫున ఈ రక 2013 చట్టాన్ని ఉల్లంఘించడం చట్టరీత్యా నేరం అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎక్కడికెక్కడ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు, అయినా సరే నిర్బంధం ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఈ రక భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిచ్చారు నీకు హక్కు అని చెప్పేసి అడుగుతున్నా. 2013 చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది, గ్రామ సభ జరపాలి, ప్రజల యొక్క ఆమోదం తీసుకోవాలి, ఆ తర్వాత భూముల్లో ప్రవేశించాలి. కానీ ఎక్కడ గ్రామ సభ ఆమోదం లేదు. గ్రామ సభ వ్యతిరేకించిన చోట కూడా దౌర్జన్యంగా రైతుల భూములు తీసుకుంటున్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి పోతుంది, కౌలు రైతులకు ఉపాధి పోతుంది, రైతుల భూములు కోల్పోతున్నారు. ఇందుకోసమే పరిపాలన అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రజలు ఓట్లేస్తే, రైతులు ఓట్లేస్తే, వ్యవసాయకులు ఓట్లేస్తే అధికారులు మాత్రం మీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుంది. ఈ రకమైనటువంటి కార్పొరేట్ అనుకూల వైఖరి మార్గం అని చెప్పేసి ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం స్పందించాలి, రైతులకు న్యాయం జరగాలి, కులకు న్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, చంద్రబాబు, లోకేష్ దళితులకి అండగా ఉంటామని మాట తప్పారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రతికి న్యాయం చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని, పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో డూప్ స్టార్ గా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణభేరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ అత్తర్ సింగ్ రావు, అలాగే బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. అధికారం చేతికొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకోబోతుందని పవన్ కళ్యాణ్ నీతి వ్యాఖ్యలు చెప్పడం దుర్మార్గమని అన్నారు. గుంటూరు, సత్యసాయి, అనంతపురం, గోదావరి జిల్లాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరిగాయని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అహంకారని అన్నారు. రఘురామకృష్ణంరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చింపేస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. జరగబోయే ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడి జరిగితే వారికి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా రెండు రాజకీయ పార్టీలు కూడా, మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే వాడనే వస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. తస్మాత్ జాగ్రత్త. దళితుల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం రాసే ఏకైక రాజకీయ పార్టీ, కాశీరామ్ ఆలోచనతో రాసే ఏకైక రాజకీయ పార్టీ, బహర్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో నడిచే రాజకీయ పార్టీ ఏను గుర్తు బహుజన్ సమాజ్ పార్టీ. మా దళితులకు అందరికీ కూడా, మైనార్టీలకు అందరికీ కూడా, ఎస్టీలకు అందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జాగ్రత్త. ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే కూడా మీరు ముందండిపోతా ఉన్నారు. ఒక్క మాట మాట్లాడటం లేదు, మీకు నోరు రావడం లేదు. మా పైన దాడులు జరుగుతూ ఉంటే, మా బిడ్డలు అత్యాచారం చేస్తూ ఉంటే, మా బిడ్డల పైన వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే కూడా మీరు మాట్లాడడం లేదు. మీరు అనుకోవచ్చు మేమేమో చేస్తాం, అంతా మా చెల్లుతుంది, మనకి ఎక్కువ సీట్లు ఉన్నాయని. ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే నేను మా యొక్క పార్టీ క్యాడర్ కూడా పిలుపునిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ దాడి జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది, నిలబడాలని చెప్పి జాగ్రత్త అవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. जाति जनजाति के लोगों के साथ, ओबीसी समाज के गरीब लोग के, ओबीसी समाज के लोगों के साथ
जो जात पात के नाम पर, ऊंच नीच के नाम पर अत्याचार किया, भारतीय जनता पार्टी ने उसको और इनहेंस और उसको बढ़ाने का काम किया। और साथ ही साथ उनकी जो सहयोगी दल हैं, टीडीपी हुई या ये जनसेना पार्टी हुई, बीजेपी हुई, इन लोगों ने मिलकर, जो बीजेपी की बी टीम है, सहयोगी टीम है, यानी एनडीए के जो घटक दल है, सहयोगी दल है, इन लोगों ने और उस अन्य अत्याचार को बढ़ाने का काम किया। उसके विरोध में अगर कोई पार्टी खड़ी होती है, कोई नेता खड़ा होता है, इस देश में दलित के साथ अन्य अत्याचार होने पर और अनुसूचित जाति जनजाति व ओबीसी समाज के लोगों पर अन्याय अत्याचार होने के विरोध में अगर कोई पार्टी या कोई नेता खड़ा है, तो पार्टी है बहुजन समाज पार्टी और नेता है केवल आदरणीय बहन कुमारी मायावती जी। और पार्टियां केवल दलित समाज के यानी अनुसूचित जाति जनजाति के लोगों का, ओबीसी समाज के लोगों का वोट लेकर केवल उनके साथ भेदभाव करने का दूसरा काम नहीं करते हैं। जैसे कांग्रेस पार्टी ने टाटा बिरला को बढ़ाने का काम किया, केवल चंद पूंजीपतियों को बढ़ाने का काम किया, इसी तरीके से अब भारतीय जनता पार्टी केवल अडानी और अंबानी जैसे पूंजीपतियों के लिए योजनाएं बनाती है। उनके हिसाब से, उनके व्यवसाय के हिसाब से योजनाएं बनाती है, उनके हिसाब से कानून बनाती है। और अभी तक किसी भी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యావృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో దుర్గమ్మని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందజేత. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని వెల్లడి. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.